అంటే ఈరోజు మల్లన్న ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో ఆ రక్తం అవన్నీ చూస్తూ ఉంటే అది కేవలం బెదిరించడం కోసం జరిగిన దాడిగా చూడాలి, అంటే హత్యా ప్రయత్నంగా ఏమన్నా చూడాల్సిన అవసరం ఉందనుకుంటారు? 100% హత్య చేయడానికే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆ టైంకి అక్కడ గన్మెన్లు ఉన్నారు కాబట్టి, తర్వాత మా వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ సిబ్బంది కానీ లేకపోతే టీం మెంబర్ల టీం ఉన్నారు కాబట్టి అసలు యాక్చువల్గా హత్య జరగకుండా ఆగినట్టుంది. లేకపోతే 100% టీం మెంబర్లను చంపేస్తే బీసీ ఉద్యమాన్ని ఆపొచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుంది కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కల్వకుంట్ల కవిత నిజంగా ఇక్కడ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది కదా, అట్లా మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మనం గతంలో చెప్పినాం. టీం మెంబర్లలో చాలాసార్లు కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పిండు, నిన్న కూడా చెప్పిండు. అయితే ఆమెకు అది నచ్చుతలేదు. అంటే బీసీల గురించి నేను రైలు రోకో చేస్తా, బీసీల గురించి నేను ధర్నా చేస్తా, బీసీల గురించి ఢిల్లీ పోతా అని అంటుంది. అరే అనే అర్హత లేదమ్మా నీకు. ఎందుకనంటే నువ్వు గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, తర్వాత ఎమ్మెల్సీగా ఇప్పుడు కొనసాగుతున్నావు. 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉన్నాడు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు కూడా అధికార పార్టీలో భాగస్వామిగా ఉన్నావు. ఉన్నప్పుడు మాట్లాడని అంటే అప్పుడు 33% ఏది బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంటే దాన్ని 23% కుదిస్తే కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రకటన కానీ, ఒక మాట కానీ మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత ఇవాళ గురించి బీసీల గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి మనం మాట్లాడిన మాట వాస్తవం. అది వాస్తవమే. ఒకవేళ ఆమె దానికి మన చర్చకు రెడీగా ఉంటే రెడీగా మాట్లాడవచ్చు. కానీ అట్లా కాకుండా ఆమె ఏమనుకుంటుందంటే అసలు యాక్చువల్గా ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి, అంటే హత్యలు చేయాలి. ఒక ఇద్దరు ముగ్గురిని ఒకవేళ చంపేస్తే మొత్తం బీసీ ఉద్యమం మొత్తం కూడా అణిగిపోతుంది, అణచివేయచ్చు. తర్వాత మొత్తం కూడా ఆమె పార్టీ పెట్టాలనుకుంటుందట. అని పార్టీ పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ బీసీ పార్టీ అనేటువంటిది వస్తే కూడా నష్టం జరుగుతుంది అనుకుందో, మరి ఏమనుకుందో తెలియదు. ఎందుకంటే ఆమె మనసులో మాట మేము ఎట్లా చెప్తాం. కానీ మొత్తం మీద ఒక భయోత్పాతాన్ని సృష్టించాలనేటువంటి ఒక దృక్పథం మాత్రం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక వాట్సాప్ చాటు 2 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు దొరికారు కదా, ఆ దొరికిన వాళ్ళ దగ్గర ఆ వాట్సాప్ చాట్లు ఉన్నాయి. ఆ వాట్సాప్ చాట్లల్లో ఈ కల్వకుంట్ల కవిత బ్యాచ్ అంతా మొత్తం టోటల్గా అందులో బ్యాచ్ ఉన్నది. వీడికి వచ్చిన వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి. అయితే అలా టీం మెంబర్లను చంపేయాలి, మొత్తం భయోత్పాతాన్ని సృష్టించాలి, క్యూ న్యూస్ పైన పూర్తిగా మొత్తం ధ్వంసం చేసేసేయాలి, మొత్తం ఇక ఎవ్వడు కూడా మాట్లాడొద్దు, మనం అంటే ఒక గజ్జును వణుకాలి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నారంట. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. పాత రాతి యుగంలో కొత్త రాతి యుగంలో లేం మనుషులం. కాబట్టి ఆమె అనుకుంటుంది, భ్రమపడుతుంది, అంటే పైసలు ఉంటే ఏమైనా జరుగుతుందని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఒకసారి కేసీఆర్ కూడా అంటాడు, నిజంగా ఒకవేళ డబ్బులు తర్వాత అధికారం మాత్రమే పనిచేస్తుంది అనుకుంటే అధికారంలో ఉన్నాడు ఎప్పుడు కూడా దిగిపోడు, ఎప్పుడు కూడా ఆడే కొనసాగుతాడు. ఎందుకంటే నా దగ్గర పైసలు ఉంటాయి, తర్వాత అధికారం ఉంటుంది, ఈ 2 ఉంటాయి కాబట్టి ఆడెప్పుడు దిగిపోవడం చెప్తాడు. అంటే ఈమెమనుకుంటుందంటే పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు, కిరాయి గుండాలను పెట్టుకొని బెదిరించవచ్చు, చంపేయచ్చు. చంపేస్తే నేను ఇక ఈ మొన్నటిదాకా వడ్డానన్నారు ఆమెని, ఏమన్నా అన్నారు, లిక్కరో బిక్కరో అదన్నారు. ఇప్పుడు ఇది అంటే ఎవరినైనా చంపేస్తుంది ఆమె, అంటే గజ్జును వణుకాలి, భయపడాలని చెప్పేసి అనుకుంటుందేమో తెలియదు. నిజంగా ఒకవేళ అంటే నీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైనా ఒకవేళ ఉంటే నాకు తెలిసి అయితే యాక్చువల్గా ఆయన సామెతలాగా నేను చెప్పి అని చెప్పేసి అంటున్నారు. అయితే నిజంగా ఒకవేళ అట్లా అనిపిస్తే నువ్వు ఉన్నది ఎమ్మెల్సీ పదవిలో ఉన్నావు, తర్వాత ఆయన కూడా ఎమ్మెల్సీగానే ఉన్నాడు, మీ ఇద్దరు కూడా మండలిలో ఇద్దరు కూడా సభ్యులే, ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్ అన్నట్టు ఇప్పుడు అంటే దాంట్లో ఎమ్మెల్సీలుగా ఉన్నారు. మరి ఉన్నప్పుడు నువ్వు మాట్లాడవచ్చు, లేకపోతే అటేటో మాట్లాడతావు అని చెప్పేసి సోషల్ మీడియాలో నువ్వు అడగొచ్చు, లేకపోతే మీడియాలో వచ్చి మీడియా సమావేశం పెట్టి మాట్లాడవచ్చు. అది కూడా చేయకుంటే నాకు ఇది ఎంత ఇష్టం లేదనుకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళేసి నువ్వు కేసు వేయచ్చు, అంటే ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి. ఇవన్నీ కూడా చేయకుండా ఇవన్నీ పక్కకు పెట్టేసి కొంతమందిని గుండాలను పంపిస్తాం, వాళ్ళకి పైసలు ఇస్తాం. ఎందుకంటే పైసలు బాగా సంపాదించినావు నువ్వు, సంపాదించినాం కాబట్టి పైసలు ఇచ్చేసి గుండాలను పంపిస్తాం, మేము తింపేస్తాం. అంటే నిజంగా ఒకవేళ చంపేయాలి ఇటువంటివి మేము కూడా వేయాలనుకుంటే ఇప్పుడు ఇదే దొరికిరు ఆడ. ఎందుకంటే మొత్తం కూడా అది గన్ను తీసుకొని తీన్ మమ్మల్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ మళ్ళీ గన్ను రాక్కొని గాల్లో కాల్పులు జరిపారు 6 రౌండ్లు. అట్లా కాల్పులు జరపాల్సి వచ్చింది. మొత్తం కూడా రక్తపాతం. మా వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో చూడాలి ఇంకా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఏ హాస్పిటల్ ఉన్నారో ఏం కథనో తెలియదు. ఇప్పుడు అక్కడ గాంధీ హాస్పిటల్లో కొంతమంది జాయిన్ అయిన అంటున్నారు, ఎవరెవరు జాయిన్ అయినారు వాళ్ళందరి గురించి ఇప్పుడు వారది, ఎందుకంటే ఇప్పటిదాకా అంతా కూడా అంతా నడిచింది కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక భయోత్పాతాన్ని సృష్టించి తర్వాత ఒక హత్యా రాజకీయాలు చేయడం ద్వారా అడ్డుకోవచ్చు అనుకుంటే ఆమె భ్రమ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎప్పుడో మేలుకున్నది, అందులో బీసీ సమాజం పూర్తిగా క్లియర్గా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా వాటా మాకు కావాలి, మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అంటే అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మేము మొత్తం బీసీలను అణిచేస్తాం, ఒకవేళ పార్టీ పెడతామని చెప్పేసి 99% పార్టీ పనులు పూర్తయినాయి, ఇంకొక శాతమే మిగిలి ఉంది. ఇక జస్ట్ ఇంకా కొన్ని రోజులైతే త్వరలో ఈ ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఇవాళ తీర్మానాలను ప్రకటన చేసిండు.
ఈ నేపథ్యంలో మొత్తం కూడా నేను పార్టీ పెడతాను అనుకుంటే వీళ్ళు పార్టీ పెట్టుడేంది, ఈ కథ ఏందని చెప్పేసి అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా నా గురించి మాట్లాడితే ఇక మొత్తం గజ్జును వణుకాలే చంపేస్తుందిరా అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటుందేమో. గతంలో ఎవరు హిట్లర్ లాంటి వాళ్ళే మొత్తం కూడా ప్రపంచానికి గడగడలాంచినటువంటి హిట్లర్ లాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినరు. నువ్వెంత, నీ కథ ఎంత? కాబట్టి భయం ద్వారా భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా లేకపోతే చంపేయడం ద్వారా నువ్వు చేయాలనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి వెంటనే కల్వకుంట్ల కవితని వెంటనే అరెస్ట్ చేసి లోపల పడేయాలి. తర్వాత ఇప్పుడు ఎవరైతే గుండాలు ఉన్నారో, ఎవరైతే ఆ కిరాయి మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేసి లోపలేసేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. దీనికి జర్నలిస్టులు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మేము ఇద్దరం కూడా వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులం మేము. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అనుకుంటుంటారు అసలు యాక్చువల్గా యూట్యూబర్లు అంటే యూట్యూబ్లో జర్నలిస్టులు కాదు అని చెప్పేసి. వెల్ ట్రైన్ జర్నలిస్ట్ నేను. ఈనాడులో నాది ప్రస్థానం, ఈటీవీలో ప్రస్థానం ప్రారంభమైంది ఈనాడు జర్నలిస్ట్ స్కూల్ నుంచి. తర్వాత మల్లన్న కూడా ఆయన ఎంసీజే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆయన జర్నలిజంలో ప్రొఫెషనల్ ఆయన. అట్లా రకరకాలుగా చాలా ఛానల్లో పనిచేసిండు ఆయన. అయితే ఇటువంటి జర్నలిస్టుల పైన దాడి జరగడాన్ని 100% జర్నలిస్టు సమాజం అంతా కూడా ఖండించాలి. తర్వాత ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు పాత రాతి యుగంలో కొత్త రాతి యుగంలో లేము. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఇటువంటి ఒక ప్రజాప్రతినిధి పైన, చట్టసభలో ఉన్న ఒక వ్యక్తి పైన ఈజీగా దాడులు చేయగలుగుతున్నాము అంటే మనం ఎక్కడికి వెళ్తాం అన్నట్టు. కాబట్టి 100% ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి. తర్వాత అన్ని పార్టీలు కూడా మొన్న నిజంగా కూడా స్పందించడం మంచి పరిణామం అది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా స్పందించింది, అన్ని పార్టీలు కూడా స్పందించినాయి ఇక్కడ మహానుష్ పైన దాడి జరిగినప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇటువంటి దాడులను మనం ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి, తర్వాత ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కల్వకుంట్ల కవితని వెంటనే తీసుకుపోయి లోపలేసేసేయాలి. లోపలేసిన తర్వాత దర్యాప్తు జరిగి, ఎందుకంటే ఆ వాట్సాప్ చాట్లు, కథా కార్ఖానా, తర్వాత వచ్చినటువంటి కార్లు, ఆ వచ్చినటువంటి మనుషులు, ఇవన్నీ కూడా కొన్ని విజువల్స్ ఉంటే ఆ ఫస్ట్ హార్డ్ డిస్క్లు కూడా ఎత్తుకొని పోయారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర. అయితే ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారము హత్య చేయడానికే వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఎందుకంటే ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం చేసినప్పుడు 100% 307 పెట్టచ్చు. 307 పెట్టేసి అంటే పాత చట్టాల ప్రకారం 307 పెట్టేసి ఆమె లోపలేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. తర్వాత బీసీ వాదులందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే బీసీల కోసం మాట్లాడుతున్నందుకే తీర్మానాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీసీ సమాజం అంతా కూడా మేల్కొన్నది ఆల్రెడీ, నిజంగా కూడా చైతన్యమైనరు. ఈ చైతన్యమైన దాన్ని తట్టుకోలేకనే ఈ దాడులు జరుగుతూ ఉంది. కాబట్టి 100% అందరూ కూడా దీనిపైన ఖండించాలి. తర్వాత ఆమెని తీసుకొని లోపలేయాల్సిన అవసరం 100% ఉంది. ఓకే, థ్యాంక్ యూ.